జై గోవింద. ప్రియ భగవద్బంధువులారా, పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అని చెప్పబడేటువంటి ఈ పర్వదినం లోకంలో అందరికీ కూడా అత్యంతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది. సాక్షాత్తు పరమాత్మ ముక్కోటి దేవతలకి అక్కడ ఊర్ధ్వలోకాల్లో అలాగే భూలోకంలో మానవులకి దర్శనమిచ్చేటువంటి రోజుట. అందువల్ల అందరూ కూడాను ఉత్తర ద్వారంగా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎవరైతే అలా దర్శనం చేసుకున్నారో వాళ్ళకి మోక్షము అని మనకి శాస్త్రం చెప్తోంది. కనుక ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి అని కూడా పిలువబడుతోంది. అలా పిలువబడుతున్నటువంటి ఈ రోజున మనం శ్రీమన్నారాయణుని ప్రత్యేకంగా ఈ వైకుంఠ ఏకాదశి నారాయణుని దర్శనం చేసుకోవడం కోసమే ఉంటుంది. కనుక శ్రీమన్నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తహన ఏకాదశి అంటారు. ఆయన నిద్ర నుంచి లేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శయనించినటువంటి స్వామి కార్తీక మాసంలో శయనం నుంచి నిద్ర లేస్తారు. అలా లేచినటువంటి ఆ స్వామి అందరికీ దర్శనమిచ్చేటువంటి రోజుట ఇది. అందుకోసం అందరం కూడాను ఉత్తర ద్వారంగా వెళ్ళి దర్శనం చేసుకొని పవిత్రులం అవుదాం. ఈవేళ ఉదయం దగ్గర అన్ని ఆలయాల్లో, విష్ణు ఆలయాల్లో ఉదయం 4:30, 5 ఆ ప్రాంతాల నుంచి కూడాను దర్శనాలు ప్రారంభమవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో అనేక మంది దర్శనం చేసుకుంటున్నారు. కానీ భక్తులందరికీ కూడా సూచన ఏమిటి అంటే, దర్శనం చేసుకునేటప్పుడు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ అందరూ కూడా దర్శనం చేసుకోండి, నారాయణ నామాన్ని. అలాగే ఒకరి మీద ఒకరు పడి తోసుకోవడం గట్రాలు చేయకండి. ప్రాణ నష్టాలు జరగకూడదు. భగవద్ దర్శనం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాలి. దానివల్ల అందరూ కూడా ప్రశాంతంగా మీరు లైన్లలో ఉండి దర్శనం చేసుకొని చక్కగా పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రులు కండి అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ శుభ సందర్భంలో మన లోకా సమస్త సుఖినో భవంతి అన్నట్టుగా లోకంలో అందరికీ కూడాను శుభాలు జరగాలి, నారాయణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో అని పరమాత్మని ప్రార్థిస్తూ జై గోవింద. జై శ్రీమన్నారాయణ. శ్రీ నల్లగొండ జిల్లాలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ధనుర్మాసం నిత్యం 15 రోజుల నుంచి కూడా ధనుర్మాసం వైభవంగా నడుస్తుంది. ఈ ధనుర్మాసంలో ఈ ముక్కోటి ఏకాదశి అనేది రావటం, ఈ ముక్కోటి ఏకాదశికి గోపికలందరూ కలిసి లేపి రంగనాథ స్వామిని సేవించుకోవటం, వైకుంఠోత్సవ ద్వారం ద్వారా రావటం, స్వామిని సేవించుకొని భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్ర స్వామి రంగన గోదాదేవికి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.